సేఫ్టీ ఎక్విప్మెంట్ అన్నది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి. సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ప్రిలిమినరీగా ఏదైనా బ్లాస్ట్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకుని ఒక్కసారిగా జరిగినప్పుడు ఎవరికి కూడా ఆ మెటీరియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్లే. సో దీనికి ఏంటి ఒక ఎస్ఓపి కూడా లాస్ట్ టైము మన 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 ఈనాడు విలేకరు చెప్పినట్టుగా ఆ రోజు రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సురేష్ గారి నేతృత్వంలో, ఐఏఎస్ సురేష్ గారి నేతృత్వంలో ఆయన ఒక ఎస్ఓపి కూడా ఇచ్చారు. ఆ ఎస్ఓపిని బేస్ చేసుకునే మేము తర్వాత ఫర్దర్గా కూడా ఎన్ఓసీలు కానీ లైసెన్స్లు కానీ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈ రోజు 4 ఆఫీసర్లు మేము సస్పెండ్ చేయడం జరిగింది. చెప్తున్నానండి, ఇప్పుడే నేను లేబర్ మినిస్టర్ గారితో కూడా మనం సుభాష్ గారితో లేబర్ డిపార్ట్మెంట్కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడున్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట్లే. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది మాత్రమే ఇందులో పనిచేయాలి. 8 మందికే మేము పనిచేస్తామని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ ఇంతమంది ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నప్పుడు అది ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. రాయవరం ఘటన తర్వాత ఎక్కడంత లోపల స్టాక్ పెడతారనేది ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు అనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు చాలా మంది అడిగితే ఎవరు అధికారులు రావట్లేదని చెప్తున్నారు. మరి లేబర్ ఏమైపోతున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమైపోతారు? అందుకే కదండి, కాదండి ఒకటి మీరు అన్నది కరెక్టే. ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఒక వ్యాపారస్తుడు, ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చి యాజమానికి ఈరోజు పాపం యాజమాని అయినా బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. నేను అంటాను ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నైపుణ్యం లేని కార్మికుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ అండి. రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళీ ఎన్ఓసీస్ అన్ని కూడా ఇవ్వడానికి అన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పారు. అన్ని ఆపుతున్నాం. అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు స్కిల్ ఉన్నారు, ఎంతవరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఎస్ఓపిని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా ఏదైనా ముడి సరుకు సంబంధించి ఎక్కడెక్కడ నుంచి తెస్తున్నారో మూలాలు గుర్తిస్తామన్నారు, కమిటీ వేసామన్నారు. మరి ఇల్లు కూడా గతంలో పెద్ద ఎత్తున ముడి సరుకు తెచ్చి బాంబు బ్లాస్ట్లు అయిందని చెప్తున్నారు. నిమిషం అండి, ముడి సరుకులు ఎక్కడి నుంచి కొంటున్నారు? మీకు ఒక విషయం చెప్తున్నా, ముడి సరుకు ఎక్కడి నుంచి కొంటున్నారు, ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి అన్నీ మాట్లాడతాం. ఈ విషయం ఏంటంటే మీకు కూడా మాకు కూడా పొలిటికల్ కాదండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను పొలిటికల్ గా మాట్లాడాలనుకుంటే మీరు ఏమైనా పొలిటికల్ గా మాట్లాడాలి, నేను పొలిటికల్ గా మాట్లాడతాను. కానీ పొలిటికల్ గా మాట్లాడుకునే పరిస్థితి కాదు. సుమారుగా 20 మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇటువంటి సందర్భంలో నేనేమంటానంటే కంపల్సరీగా అందరం కూడా కలిసి దీని మీద ఒక కంక్లూజన్కి రావాలి, చర్యలు తీసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. దాని మీద కూడా ఇందాక ఎస్పీ గారు కూడా నాతో చెప్పున్నారు. లాస్ట్ ఇదే ఎంపీపీని ఇదే బ్లాస్ట్కి సంబంధించి ఒక 3 నెలలు కూడా ఏదో కేసులో ఆయన ఇరుక్కున్నాడు అన్నారు. ఒకసారి ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అన్ని బాణసంచకు తయారీ ఉన్నాయి. అమ్మ మాకు ఒక 2 రోజులు మాకు టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏంటి ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆల్రెడీ ఎంక్వైరీ వేసాం కదా, ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని తీసుకుంటాం.